G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూసీ నీళ్లను మురికి నీళ్లుగా మార్చిన పాపం కాంగ్రెస్దే. మూసీ హైదరాబాద్ చెరువుల కబ్జాలపై చర్చకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్. పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచుల కుటుంబాల్లో వెలుగులు నింపాలి. ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘ ఐకాస అధ్యక్షుడు యాదయ్య గౌడ్. హర్యానా ఎన్నికల ఫలితాలు తమను ఆశ్చర్యపరిచాయన్న కాంగ్రెస్ నేత. ఫిర్యాదులు వచ్చాయని త్వరలో ఎన్నికల సంఘాన్ని కలుస్తామన్న మాజీ సీఎం భూపేందర్ సింగ్. టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారని వైసీపీ నేత యాంకర్ శ్యామల ఆవేదన. త్వరలోనే వీరందరి సంగతి చూస్తా అని హెచ్చరిక. మూసీ నీళ్లను మురికి నీళ్లుగా మార్చిన పాపం కాంగ్రెస్దే. మూసీ హైదరాబాద్ చెరువుల కబ్జాలపై చర్చకు సిద్ధమా? ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులను కూలగొట్టే దమ్ము నీకు, నీ ముఖ్యమంత్రికి ఉందా? బట్టి విక్రమార్క అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఉందా బట్టి విక్రమార్క? ఇంత పెద్ద పోజులు కొడతావు, నేను ఇంత పెద్ద మేధావి నాకేరు కానీ ఇంత కాయిదాలు పట్టుకొస్తావు. ఇగో నేను నీకంటే 10 కాయిదాలు పట్టుకొచ్చిన చూడు. మొదలు పెడదామా చర్చ. 1956లో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది సమైక్య ఆంధ్రప్రదేశే. హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది. ఆ పాపం మీది, మీ కాంగ్రెస్ది. 56లో ఏముండే హైదరాబాదు? మూసీ ఏముండే? చెరువులు ఎన్ని ఉండే? మూసీలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే? 2014 నాటికి మూసీ నీళ్ళ పరిస్థితి ఏంది? హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది? మొత్తమైపోయిన చెరువులెన్ని? ఆక్రమించబడ్డ చెరువులెన్ని? నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే? 2014 నాటికి నీటి నిల్వ ఏముండే? లెక్కలకు సిద్ధంగా ఉన్నావా? చర్చకు సిద్ధంగా ఉన్నావా? గూగుల్ మ్యాప్లు లేని కాలంలో వదిలేద్దాం, గూగుల్ మ్యాప్లు మొదలైన రోజు నుంచి తీద్దాం. ఇవన్నీ అవే, నిన్న నువ్వు చూపించిన వాటితో సహా. ఉన్నవా చర్చకు సిద్ధంగా? నువ్వు నిన్న ప్రకటించిన చెరువుల ఎఫ్టీఎల్ ప్రకారమే ఇగో ఈ లిస్టు. వీటిని కూలగొట్టే దమ్ముందా? వీటి జోలు వేయే దమ్ముందా నీకు, నీ ముఖ్యమంత్రికి? నీకు, నీ ముఖ్యమంత్రికి వీటికి జోలి పోయే దమ్ముందా? ఏంటివి ఇవి? క్యాండ్యూర్ స్కైలైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రాజెక్ట్ అంతా ఎఫ్టీఎల్ఏ. వర్టెక్స్ విరాట్ మియాపూర్ మామూలు 90% ప్రాజెక్టు దాంట్లోనే. సుమధుర ప్యాలెస్ రాయలే పుప్పాలగూడ ఆపోజిట్ అవతార్, ఇందులో మేజరు ఎఫ్టీఎల్ఏ. సైబర్ సిటీ ఒరియానా ఒక టవర్ దాంట్లోనే. పూజా మ్యాజిక్, ఎస్ఎంఆర్ వినయ్, వజ్రం హానర్ సిగ్నటిస్ ఇవి ఇక కమర్షియలీ ఫినిక్స్ ఉన్నాయి, వైష్ణవి ఉన్నాయి. ఇట్లా ఒకటొకటి. మరి ఈ లెక్కన వీటన్నిటిని మీరు గులగొట్టుకుంటూ పోతే ఇవాళ ప్రజాధనం, దాని మీద వెచ్చించబడిన ప్రజాధనం 1,00,000 కోట్లకు పైగా వృధా అయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్న మీరు కూలగొట్టినే పాపం పేద ప్రజల ఇండ్లు. ఇప్పటికే 1000 కోట్లకు పైగా ప్రజల ఆస్తి నష్టపోయినాం. పాపం అన్ని అనుమతులు ఉండి నమ్మి, రిజిస్ట్రేషన్ అంటేనే ఒక నమ్మకం, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందంటే ఇంకా నమ్మకం, ఇక బ్యాంకింగ్ లోన్ ఇచ్చింది అంటే ఇంకా బేఫికర్ అని అనుకుంటారు పాపం ప్రజలు. ఇవన్నీ ఉన్న వాటిని కూడా ఎటువంటి నోటీస్ లేకుండా, ప్రజలకు ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా, చిన్నపిల్లలు పుస్తకాలు తెచ్చుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా కూలగొట్టిర్రు అని చెప్పి ఏడుస్తుంటే సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఒక పరిపాలకులుగా ఎంత దుర్మార్గంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఆఖరికి నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ శోకాలు వింటుంటే
మనసు అనేది ఒకటి ఉండాలి కదా. పైసల సంపాదన తప్ప మీకు ఇంకోటి అక్కర్లేదా? కేవలం చిన్నవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళని భయపెట్టించి 100 కోట్లు వాళ్ళ కాడ వసూలు చేసుకొని మీ బొజ్జలు నింపుకుందామని అనుకున్న ఒక దుర్మార్గమైన పని తప్ప హైడ్రా ఇంకోటి కాదు. మూసి ప్రాజెక్ట్ అంతకన్నా ఇంకోటి కాదు. కేవలం కాసుల కొరకు కక్కుర్తిపడి హైదరాబాద్ ఇమేజ్ని నాశనం చేసే ప్రయత్నం, పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం ఇది జరుగుతుంది ఇవాళ ఈ ప్రభుత్వం నుంచి. సిద్ధమా బట్టి విక్రమార్క గారు చర్చకు? మీరు మూసి ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు అవుతుందని ఎవడూ చెప్పాడని బట్టి విక్రమార్క అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి మూసీకి 1,50,000 కోట్లు అని చెప్తే నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎవరు చెప్పారంటుండు, ఎవరో చెప్పాలో వారే చెప్పారు, రేవంత్ రెడ్డి చెప్పింది కూడా మంత్రులు మీకు తెలియట్లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. మూసీని ఏం చేయదలుచుకున్నామనే విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడ చెప్పలే. పైగా 1,50,000 కోట్లని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినే ఉన్నాయి. నిన్న ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా ఓ చెప్పిండు మీకు. ఎవడు చెప్పిండు అంటే ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు. మీకు సోయి లేదు, మీ మంత్రివర్గంలో చర్చ లేదని అర్థం. నువ్వు మాట్లాడే మాటలను బట్టి ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రివర్గంలో అనుమతి లేదని, లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకోవాలి ప్రజలు. ఏది వాస్తవం ఉందా? బట్టి విక్రమార్క ఇంత పెద్ద పోజులు కొడతావు, నేను ఇంత పెద్ద మేధావి నాకేరు కానీ ఇంత కాయిదాలు పట్టుకొస్తావు, ఇగో నేను నీకంటే 10 కాయిదాలు పట్టుకొచ్చిన చూడు. మొదలు పెడదామా చర్చ? 1956లో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది సమైక్య ఆంధ్రప్రదేశే. హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది. ఆ పాపం మీది, మీ కాంగ్రెస్ది. 56లో ఏముండే హైదరాబాదు? మూసి ఏముండే? చెరువులు ఎన్ని ఉండే? మూసిలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే? 2014 నాటికి మూసి నీళ్ళ పరిస్థితి ఏంది? హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది? మొత్తమైపోయిన చెరువులెన్ని? ఆక్రమించబడ్డ చెరువులెన్ని? నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే? 2014 నాటికి నీటి నిల్వ ఏముండే? లెక్కలకు సిద్ధంగా ఉన్నావా? చర్చకు సిద్ధంగా ఉన్నావా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగకు పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఐకాస అధ్యక్షుడు యాదయ్య గౌడ్ అన్నారు. బషీర్బాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. అనేక మంది సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్న పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కక్ష సాధింపులకు పాల్పడడం సరికాదన్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనట్టు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లు నిదర్శనంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. సర్పంచ్లు చిన్న భిన్నమైనవి, అనేక రకాలుగా సర్పంచ్లు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంధి మేము సర్పంచ్లం అనేక రూపాలలో గౌరవ ముఖ్యమంత్రి గారికి 2 సార్లు వినతి పత్రం ఇచ్చినాం. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్కు 5 సార్లు ఇచ్చినాం. కమిషనర్, అదేవిధంగా కలెక్టర్, అదేవిధంగా ఎంపీడీఓల దాకా వినతి పత్రాలు అందజేసాం. అదేవిధంగా ఈ ప్రజాపాలనలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తే 3 సార్లు వినతి పత్రాలు అందజేసాం. బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుంటారు అని గవర్నర్ గారికి కూడా, ఈ రాష్ట్ర గవర్నర్ గారికి కూడా మా బాధని విన్నవించినాం. ఆ విధంగా అనేక సార్లు గాంధీ మార్గంలో శాంతియుతంగా మేము అనేక రూపాలలో మేము నిరసన కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నిమ్మకు నీరెత్తనట్టు కనీసం ఇప్పటి వరకు ఒక సర్పంచ్ల పెండింగ్ బిల్లు మీద ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదు.
రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకు గురుకుల విద్యా వ్యవస్థపై అవగాహన లేదు. మీరు ఎప్పుడైనా గురుకులాల వద్దకు వెళ్లారా? మీరు కొత్తగా తీసుకువచ్చిన సామాజిక న్యాయం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మల్లు బట్టి విక్రమార్క గారి ప్రకటనలు కానీ లేకపోతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు కానీ చూస్తుంటే వాళ్ళకి అసలు విద్యా వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేదని అనిపిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ మీద వీళ్ళు అంటున్నారు మరి అన్ని సామాజిక వర్గాలందరూ కూడా ఒకటే దగ్గర ఉండి చదువుకోవాలి, మరి రాజ్యాంగ ఫలాలను అందరూ అనుభవించాలి అని చెప్పి మేము సమీకృత గురుకులాలు పెడతామంటున్నారు. నేను ఇలా మల్లు బట్టి విక్రమార్క గారిని ఒక ప్రశ్న ఇస్తున్నా, రేవంత్ రెడ్డి గారిని కూడా. మీరు ఎప్పుడైనా గురుకుల పాఠశాలకు పోయినరా? అక్కడ అధికారులతో మాట్లాడినరా? అక్కడ విద్యార్థులతో మాట్లాడినరా? ఉపాధ్యాయులతో మాట్లాడినరా? అసలు ఆ గురుకులాలు పెట్టిన జీవోని ఎప్పుడైనా మీరు చూసినరా? చూడలేదు. చూస్తే మీరు ఈ సమీకృత గురుకులాలను తీసుకురారు. ప్రతి గురుకులానికి కూడా ఒక జీవో ఉంటుంది. ఆ జీవోలో విద్యార్థులు ఏ ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఏ ఏ నిష్పత్తిలో రావాలనేది స్పష్టంగా జీవోలో ఉంటుంది. ఎస్సీ గురుకులాలు అయితే 75% ఎస్సీలు, 25% మిగతా సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. అంటే ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు. బీసీ గురుకులాలు అయితే 70% మంది బీసీలు ఉంటారు, 30% మంది నాన్ బీసీలు ఉంటారు. మైనారిటీలు అయితే 70% మంది మైనారిటీలు ఉంటారు, 30% మంది నాన్ మైనారిటీలు ఉంటారు. ట్రైబల్ గురుకులాలు అయితే, ఆశ్రమ పాఠశాలలు అయితే 70% మంది ట్రైబల్స్ ఉంటారు, 30% మంది నాన్ ట్రైబల్స్ ఉంటారు. జనరల్ గురుకులాలు అయితే 50% జనరల్ కేటగిరీ, మిగతా 50% మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ అనుసరించి తీసుకుంటారు. ఇవన్నీ సమీకృత గురుకులాలే కదా, ఇవన్నీ అన్ని సామాజిక వర్గాలనే తీసుకొచ్చిన గురుకులాలు కదా. అసలు ఈ గురుకులాల నిర్మాణమే ఈ సామాజిక వర్గాలంటే ఒక దగ్గర పెట్టాలి. ఏవైతే పేద సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సంక్షేమ శాఖల ఆధీనంలోనే నడపాలని కదా గురుకులాలు పెట్టింది. మరి అలా మీరు కొత్తగా తీసుకొచ్చిన సమీకృత గురుకులాలు ఏంది? మీరు కొత్తగా తీసుకొచ్చిన సామాజిక సమీకరణం ఏంది? మీరు తీసుకొచ్చిన సామాజిక న్యాయం ఏంది? అది తెలంగాణ ప్రజలకు మీరు వివరించి చెప్పాలి. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత 30-40 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గురుకులాలు, మరి ముఖ్యంగా కేసీఆర్ గారి పాలనలో 300 నుండి 1,023 అంటే 1,023 సంఖ్యకు పోయిన గురుకులాలను మీరు కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. లేకపోతే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు మీరు సమీకృత గురుకులాలు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎస్సీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా మీ ఉద్దేశం ప్రకారం? బీసీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా? మైనారిటీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా? గిరిజన సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా? మరి ఏ గురుకులాలు ఉండాలి మీరు చెప్పండి. ఇవన్నీ సమీకృత గురుకులాలే కదా. ఇప్పుడు మీరు కొత్తగా చేసేది ఏమున్నది? దాని ఆనాడు కేసీఆర్ హయాంలో గురుకుల విద్యార్థులు విమానాలు ఎక్కారు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి ఒక్కడే 28 సార్లు ఢిల్లీకి విమానంలో చక్కర్లు కొట్టాడు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మరి మల్లు బట్టి విక్రమార్క గారు మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండ్రు. మీరేమన్నారు? మేము మా ప్రభుత్వంలో గురుకులాలకు 5,000 కోట్ల రూపాయలు అలాట్ చేస్తే కేసీఆర్ గారు గత సంవత్సరం 73 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఇంతకన్నా ఘోరమైన అబద్ధం ఇంకొకటి ఉండదు. ఒక్కొక్క విద్యార్థి మీద కనీసం అంటే 55,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి 10 లక్షల మంది విద్యార్థులు, మరి 1,023 స్కూల్స్ అంటే కనీసం అంటే 4,000 కోట్ల బడ్జెట్ అవుతుంది. మరి మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. మీ ఆర్థిక శాఖ మంత్రిగా మీరు అధికారులను అడగండి. మరి ఈ విద్యార్థులందరూ అన్నం ఎక్కడి నుంచి తిన్నారు? ఈ విద్యార్థులు బట్టలు ఎక్కడి నుంచి వేసుకున్నారు? ఈ విద్యార్థులకు యూనిఫామ్ ఈ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ విద్యార్థులకు మరి స్కూళ్ళకు రిపేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ డబ్బు నుంచి వచ్చినాయి? అవన్నీ డబ్బులు కావా? సో ఇంత ఘోరమైన అబద్ధం. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు గురుకులాల మీదనే ఖర్చు పెడితే ఒక సంవత్సరంలో మీరు కేవలం 73 కోట్లు ఖర్చు పెట్టినని చెప్తారా? ఎట్లా తెలంగాణ ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఒక ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడు, మీరు కూడా అబద్ధం చెప్తా ఉన్నారు. రోజు అంతే అబద్ధాల ప్రచారం, ప్రజలను తప్పుదో పట్టించడమే మీరు పెట్టుకున్న మరి లక్ష్యంగా అని అనిపిస్తా ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు గురుకుల విద్యార్థుల్లో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులందరినీ కూడా విమానాల్లో చిన్నతనంలోనే 13వ వయసులోనే వందలాది మంది విద్యార్థులు విమానాలు ఎక్కి విదేశాలకు పోతే ఇలా మీరు విద్యార్థులు పంపించడమేమో కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 28 సార్లు చక్కర్లు కొట్టిండు. మేమేమో మా ప్రభుత్వంలో విద్యార్థులను విమానాలు ఎక్కిస్తే ఇలా విద్యార్థుల పుట్టగొట్టి ముఖ్యమంత్రి గారు
మరి ఆయన్నే 28 సార్లు ఢిల్లీ ట్రిప్ వేసిండు విమానాలు అంటే మీరు అర్థం చేసుకోండి. అది కాకుండా ఇక లండన్ థేమ్స్ నది పోయి వచ్చిండు, మరి దక్షిణ కొరియాలో హాన్ నది చూసొచ్చిండు. ఆ రివర్ ఫ్రంట్ చూసినప్పటి నుంచి హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొనుకు లేదు. మూసి రివర్ ఫ్రంట్ పేరు చెప్పి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి మాదిగలంటే చిన్న చూపు. మాదిగల మంత్రివర్గంలో నామినేటెడ్ పదవుల్లో చోటు ఇవ్వకుండా మాదిగ ద్రోహిగా మారిన రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఇవాళ చాలా అన్యాయం అంటే రేవంత్ రెడ్డికి అసలు మాదిగలంటేనే ఒక చిన్న చూపు ఉన్నది. ఆయనకు చాలా మోసకారి, నయవంచకుడు. నిజంగా మాదిగలంటే ఆయనకు అంత అసహ్యంగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి కనుకొనే వాళ్ళని ఆయన అమలు చేస్తారు. పక్కన ఉన్నటువంటి ఇక మాదిగలని చెప్పుకునే ఎస్సీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు దద్దామాలు ఉన్నారు కనుక ఈ వర్గీకరణ ముందుకు తీసుకుపోతలేకపోతున్నారు. అదే కేసీఆర్ గారు మా అందరినీ ఆనాడు రాజన్న, మా గువ్వల బాలరాజు అన్న, మేము అందరిని ఒప్పించి మోడీ గారి దగ్గర తీసుకుపోయి బిల్లు ఏకగ్రీవంగా ఆ రోజు పెట్టడం జరిగింది. అది చిత్తశుద్ధి, ఆ ప్రజల మీద ఉండేటువంటి మమకారం. అది ఇవాళ నీకు లేదు కనుక నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా కనీసం ఈ జాతికి ఏదో చేయాలనే తపనతోటి లేరు కనుకనే ఇది అమలు అవుతలేదు. అమలు అవుతుంది అనేటువంటిది కూడా మాకు నమ్మకం కనబడతలేదు. అదేవిధంగా ఒకటే చెప్తున్నాను, ఇంకా ఇలా 16 లక్షల జనాభా ఉన్నటువంటి మాదిగలు తిరగబడతారు బిడ్డ. మంత్రివర్గంలో చోట్లేదు, నామినేటెడ్ పదవులలో చోట్లేదు. ఇంతకుముందు అన్న చెప్పినట్టు చాలా ఆ అవకాశాలన్నీ కూడా లేవు. కానీ ఇవాళ నయవంచకుడు, మోసగాడైనటువంటి ఈ రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పక తప్పదు, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేవిధంగా మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి, మరి మాదిగలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇకనైనా మేల్కొని మరి తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగేటట్టుగా ఇప్పుడు జరిగినటువంటి నీట్లో కానీ, ఇప్పుడు జరిగినటువంటి డిఎస్సిలో కానీ, రానున్న రోజులలో జరిగే నియామకాలలో కానీ ప్రతి దాంట్లో వెంటనే ఈ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ అమలు కావాలని చెప్పి నేను భారత రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్కు వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. తమ సమస్యలు చెప్పుకున్న ఆశా కార్యకర్తలు 1వ తేదీన రావాల్సిన జీతాలు 8వ తేదీ అయినా రావలేదని వెల్లడించారు. సమయానికి జీతాలు ఇచ్చేలాగా ప్రభుత్వానికి ప్రశ్నించాలని హరీష్ రావుకు వినతి పత్రం అందించారు. ఆశాలు 8వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. వెంటనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్సర్ టాబ్లెట్స్ దొరుకుతారు. మెడిఫార్మింగ్ చేశారు. ఆమెలోకి అటెండ్ లేదు. నేను మా ఆమెలో మనిషి ఉన్నప్పుడు మనిషి ఉన్నప్పుడు ఈ గంటప్పటికి దాని బరాబర్ అయిపోయింది.
హర్యానా ఎన్నికల ఫలితాలు తమను ఆశ్చర్యపరిచాయని కాంగ్రెస్ నేత మాజీ సీఎం భూపీందర్ సింగ్ అన్నారు. చాలా స్థానాల్లో తక్కువ మార్జిన్తో ఓడిపోయామన్నారు. చాలా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని త్వరలో ఎన్నికల సంఘాన్ని కలుస్తామని చెప్పారు. तंत्र एक अलग चीज होती है, तंत्र का कितना रोल है इसकी जांच करेंगे हम, क्योंकि बहुत सारी सीटें थोड़ी थोड़ी वोटों से आ रहे हैं, थोड़ी थोड़ी वोटों से आ रहे हैं और कई जगह से शिकायतें भी मिली हैं, कहीं बैटरी की शिकायत मिली है, कोई मिली है, और जिस प्रकार से लोडिंग हुई है मतलब डिले वो हुई है उसके हिसाब से भी है, लेकिन नहीं आओ वो हमारे जो है AICC वाले इलेक्शन कमीशन में मिलेंगे, सारी बात कहेंगे, लेकिन इसमें कोई दो राय नहीं, आश्चर्यचकित हुई। क्या बड़ा कारण मानते हैं क्या बड़ा आपने एक तंत्र की बात कही, लेकिन एक कांग्रेस के अंदर भी एक तंत्र काम कर रहा था। कोई लीडर 6 दिन के लिए प्रचार करने नहीं जाता है, कोई लीडर दिल्ली में बैठ के केवल इंटरव्यू करता है, वो उस तंत्र नहीं, कांग्रेस एकजुट थी, ये तो आप लोगों की बात कहानी थी। अब बीजेपी का तो आप देख रहे नहीं, विद साहब कहीं घर से नहीं निकले, रामविलास जी शर्मा जी टिकट काट दी गई थी, वो तो अलग बात है। देखो कोई भी प्रजातांत्रिक पार्टी होगी, लोकतांत्रिक पार्टी होगी, मतभेद स्वाभाविक हो सकते हैं किसी, लेकिन मनभेद किसी का नहीं था। साहब कुमारी शैलजा ने आज सवाल उठाया है कि प्रॉपर कोऑर्डिनेशन नहीं था, तालमेल नहीं रखा गया था प्रॉपर। कुमारी शैलजा ने कहा है कोऑर्डिनेशन रखना किसका काम है? सबका काम है कोऑर्डिनेशन। कौन सा कोऑर्डिनेशन का मतलब नहीं? की बात जब आप कर रहे हैं तो क्या आप EVM की ओर इशारा कर रहे हैं, क्योंकि आपकी पार्टी ने कहा कि स्लो रिजल्ट जो है वो अनाउंस किए जा रहे थे। कुछ ना कुछ है ना, जब इसकी बात की वो करेंगे। शिकायतें मिली हैं हमारे को कि भाई बैटरी की कहीं 99% बैटरी थी, कहीं 70% थी, सबकी शिकायतें उम्मीदवारों ने दी हैं, वो सारी हम उनका करेंगे। बड़े साहब एक जो बात कही जा रही है एनालिसिस के तौर पे कि जो जाट और नॉन जाट में ये चुनाव बट गया और नॉन जाट वोटों का कंसोलिडेशन पोलराइजेशन हुआ बीजेपी के पक्ष में, इस पर आप ऐसा कुछ नहीं है, ये आप लोगों के यहाँ कोई जात पात का नहीं, कांग्रेस की राजनीति है, कांग्रेस की स्पष्ट नीति है, न जात पे न हाथ पे मौल लगेगी हाथ पे। साहब अब आपके पास क्या ऑप्शन बचता है? अब तो नतीजे सामने हैं, अब ऑप्शन आपके पास क्या बचता है, क्या करने वाले आगे आप? आगे क्या करने वाले हैं? प्रजातंत्र है, जहाँ लोगों ने जो फैसला होगा वो स्वीकार करेंगे हम, लेकिन जो है कहाँ कुछ रही है तंत्र में, कहाँ कुछ हुआ उसकी जरूर हम। भूपेंद्र सर EVM को लेकर लोकसभा चुनाव में भी तमाम सवाल खड़े हुए थे, कई सीटों पर मार्जिन को लेकर, वोटों की गिनती को लेकर सवाल हुए थे और उसके लेकर संतुष्टिपूर्ण जवाब नहीं मिला था। अभी जिस तरह के सवाल उठ रहे हैं 99% और 66% वाला, जहाँ पर नई EVMs का इस्तेमाल हुआ, बता चुके इनको लेकर किस तरीके से बता चुका मैंने। रिप्रेजेंटेशन वो AICC में जयराम ने कहा है वो करेंगे बात। जयराम जी ने कहा है कि जाएंगे, जयराम जी ने कहा है कि इस रिजल्ट को कांग्रेस स्वीकार नहीं करेगी। కాంతారాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసింది. ఈ పురస్కారాన్ని ఆయన ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా న్యూఢిల్లీలో స్వీకరించారు. దేశ రాజధానిలో 70వ జాతీయ పురస్కార ప్రదాన కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. AR రెహమాన్, పొన్నియాల్ సెల్వాన్, నిత్య మీనన్, తిరుచిత్రావళం తదితర ప్రముఖులు పురస్కారం స్వీకరించిన వారిలో ఉన్నారు. कांतारा एक दिल छू लेने वाली फिल्म जो दमदार तरीके से धार्मिक मान्यताओं के भीतर गढ़ी कहानी के माध्यम से दिलों को जोड़ती है और बंद विचारों की खिड़की भी खोलती है। ऋषभ शेट्टी जिन्हें सर्वश्रेष्ठ अभिनेता का पुरस्कार। టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారని వైసీపీ నేత యాంకర్ శ్యామ్ల ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ నన్ను వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించినప్పటి నుంచి ఇవి మొదలయ్యాయి. అసభ్య సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారు. అమెరికాలో ఉండే టీడీపీ కార్యకర్తలు కూడా నన్ను దూషిస్తున్నారు. త్వరలోనే వీరందరి సంగతి చూస్తానని హెచ్చరించారు. ఇక తప్పుడు ప్రచారాలు, అభూత కల్పనలు సృష్టించి ఆ నీడలో చంద్రబాబు గారి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రతి విషయంలోనూ అలాగే చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే చూసినా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? ఎవరు అడుగుతారులే అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఇదంతా ఎందుకండి? నాదే అసలు ఒక పెద్ద ఉదాహరణ. గుడ్లవల్లేరు ఇవన్నీ పక్కన పెడితే నాదే ఒక పెద్ద ఉదాహరణ. నా కేసు తీసుకుంటే నా గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎవరి గురించి సంబోధించట్లేదు. ఇక్కడ ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారో
అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు. ఆ పేపర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సార్, ఒకసారి చూడండి. ఆ గ్రూప్ ఏంటండి? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గ్రూప్. ఆ గ్రూప్ లో చూడండి, నా నెంబర్ని అఫీషియల్ గా పెట్టేసి ఆ మెసేజ్ చూసారా మీరు? నేను నా నోటితో చదవలేను. ముంజని తగులుకోండి, బ్లడ్ దారలు కట్టాలా, చెవుల్లోంచి వేరేగా అనుకోవద్దు అంట. ఏంటండి అసలు ఆ పదజాలం? ఏంటండి ఆ మాటలు? ఇలాగా మీరు మాట్లాడుకునేది మీ గ్రూపుల్లో, మీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉంటుందా? నాకు తెలీదు ఇప్పటిదాకా. ఇక తర్వాత చూడండి, ఆ రోజు నుంచి నాకు వచ్చేటువంటి మిస్ కాల్స్ అన్నమాట ఇవి. ఇంకెత్తడం మానేసా నేను అసలు. ఎన్ని కాల్స్ రోజుకి తక్కువలో తక్కువ 900 కాల్స్ అండి. అది తక్కువ. ఈ ఐకమత్యం చక్కగా నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోవడంలో చూపించుంటే ఒక్క అమ్మాయి కూడా బలయ్యేది కాదు, ఒక్క తల్లికి కూడా కడుపుకోతుండేది కాదు. నిజంగా నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా ఇవాళ. అలాగే చూడండి, అక్కడ మీరు చదవచ్చు టెక్స్ట్ మెసేజ్లు అన్నమాట అవి. నాకు ఫోన్ ఎత్తవే, ఇంకా సైలెంట్ లో పెట్టేస్తాం కదా, ఫోన్ ఎత్తవే అంటూ మెసేజ్లు. ఇటుపక్క చూస్తే అసలు ఎవరో కూడా తెలియదు. మళ్ళీ అడ్వకేట్ అంట ఆయన, అదిగో చూడండి, జగదీష్ అడ్వకేట్ అంట. ఆ నెంబర్ కూడా చూడొచ్చు మీరు అక్కడ, 9441950333. డబ్బులు ఎంత తీసుకున్నావు, వాట్ హ్యాపెన్ టు ద అమౌంట్, ఇది వాళ్ళు మాట్లాడేది. సార్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దా ప్లీజ్. సో చూడండి ఆ మెసేజ్ రండి ఒకసారి. అసలు నా భర్త గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? నా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే ఇంకా మీరు ఎంతవరకు వెళ్తారో అంతవరకు ఎండ్ అనేది ఏముండదా మీకు? అసలు ఇంకా ఎడ్జ్ అనే పాయింట్ ఏముండదా మీకు? ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమేనా అసలు? నేను ఇక్కడ చాలా క్లియర్ గా నెంబర్స్ కూడా చెప్తున్నా చూడండి. ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు, 9966929946. ఆ భాష చూసారా మీరు? ఇది చూడండి, పైసా శ్యామల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకెందుకు రాజకీయాలు, డూప్లికేట్ దానా, నాకెందుకు రాజకీయాలా? అవునా, తెలుస్తుంది ఎందుకో మీకు త్వరలో. కొంచెం జ్ఞానంతో ఆలోచించు, నువ్వేంటో 100 మందికి తెలుసు. నీ హోటల్ సీక్రెట్ ఓటమి ప్రభుత్వం వచ్చి 4వ నెల. అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు పెట్టేదానికి వాళ్ళకే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అసలు. అంటే ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఏమైనా చెప్పొచ్చు, ఇలాంటి వాళ్ళకి ఇంక మనం ఏం మాట్లాడతాం చెప్పండి? ఇవి వాళ్ళు పెట్టే మెసేజ్లు. నాకు ఒక అఫీషియల్ హ్యాండిల్ ఉంది ట్విట్టర్ లో, జేపీఆర్ యువగళం. మన లోకేష్ గారి యువగళాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెట్టినటువంటి పేజ్ అనుకుంటా అది. సో ఆ యువగళంలో డైరెక్ట్ గా ఇక్కడ చూస్తే నా నెంబర్ అలా పెట్టేశారు అంతే. పెట్టేసి దిస్ ఈజ్ జస్ట్ టు బ్రింగ్ దిస్ టు యువర్ నోటీస్ ఇఫ్ యూ వరంట్ అవేర్, ఇది శ్యామల నెంబర్ అని పెట్టేశారనమాట. పాపం నాకు ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తి, మేడం మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇలా ప్రైవసీని భంగం చేస్తూ నెంబర్ పెట్టడం తప్పు ట్విట్టర్లో ఆర్ ఎనీ సోషల్ మీడియాలో అని చెప్పి పాపం ఎవరో ఒక ఆయన నాకు పంపించారు. ఇంకా అటుపక్క కూడా మీరు చూస్తే ఎన్ని మెసేజ్లు, ఆ నెంబర్స్ కూడా ఐ రియలీ వాంట్ టు షో ద నెంబర్స్. ఆ నెంబర్స్ ఏంటి? ఎస్, మీరు మీ రెడ్ బుక్ లో ఏం రాస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు చేసేవన్నీ, రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు రాస్తున్నాడు, ప్రజలు కూడా రాసుకుంటున్నారు. మీకు అన్నిటికీ సమాధానం చాలా త్వరలోనే దొరుకుతుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో సభ్యుల మెప్పు పొందేందుకు అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి మోసం చేస్తున్న
నయవంచకుడు రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసినట్లుగా మాదిగలను మోసం చేయాలనుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య. రేవంత్ రెడ్డి మాటలు ఉత్తర ప్రగల్భాలు మాత్రమే అని చెప్పేసి, ఎందుకంటే గతంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన నయవంచకుడు రేవంత్ రెడ్డి. మాటలు తీయగా ఉంటాయి, చేతలు చేదుగా ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత కూడా నేను జెడ్పీటీసీ కావడానికి మాదిగలు కారణము, 2 సార్లు ఎమ్మెల్యే గెలవడానికి మాదిగలు కారణము, మల్కాజ్గిరిలో ఎంపీగా గెలవడానికి మాదిగలు కారణము. ఇంకొక మాట ముందుగా, నేను ముఖ్యమంత్రి కావడానికి కూడా నా జాతి వాళ్ళు ఎవరు కూడా నాకు సహకరించకుండా మీ సహకారంతో నేను ముఖ్యమంత్రి అయ్యాని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వరకు మాదిగలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఎంపీ స్థానాలు చూస్తే 2 మాలలకు, 1 బైన్ల కమ్యూనిటీకి సంబంధించింది. పోనీ అదేమన్నా కరెక్టా అంటే అదో కుటుంబము, ఇదో కుటుంబము, అదో కుటుంబ సభ్యులకే. అక్కడ ఆల్రెడీ 2 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ కొడుకు 3కి, అక్కడ త్రిమూర్తులు. ఇక్కడ అన్నదమ్ములు 2 ఉంటే మళ్ళా అన్నదమ్ములకి ఇచ్చేసి అక్కడ వాళ్ళిద్దరికి, అక్కడ తండ్రి బిడ్డకు. ఇది ఏ సామాజిక న్యాయమో అర్థం కావట్లేదు. ఎంఆర్పిఎస్ పుట్టిందే సామాజిక న్యాయం కోసం. మరి అలాంటిది ఎక్కడ కూడా మంత్రి పదవులు చూద్దామంటే 2 మాలలకు, 1 మరి మన మోచి కులానికి సంబంధించింది. ఎందుకంటే కుల్లా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది కులాల విషయం వచ్చినప్పుడు. పట్టుమని మాదిగలు ఎంబడిపడ్డట్టే మాదిగలకి ఏ అవకాశం రాకుండా ఈరోజు కక్ష కట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి 2001 నుండి 2014 సమయంలో అప్పటి వరకున్న దండోరా నాయకులు అందరం కూడా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, నా వరకు వస్తే నా రాజకీయ అరంగేట్రమే దండోరా. ఎంఆర్పిఎస్ ద్వారా ఒక మాదిగవాడిగా డాక్టర్ రాజయ్య మాదిగా అని బయటికి రావడం జరిగింది. ఎందుకు అది చెప్తానంటే నా జాతిలో కూడా డాక్టర్లు ఉన్నారు చెప్పడానికి నాకు ఒక వేదిక దొరికింది నాకు. సో ఆ రకంగా ఎక్కడి వరకు వెళ్ళిపోయాను, ఎమ్మెల్యే టికెట్ నుంచి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి స్థాయికి, ఓన్లీ మాదిగగా ఉన్నందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాదిగ ఉప ముఖ్యమంత్రి. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ద తెలంగాణ స్టేట్. అంతేకాకుండా నాకు ఇంకొక చరిత్రలో మిగిలిపోయే అవకాశము మా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించడం జరిగింది. నిజమే, చంద్రబాబు నాయుడు అసెంబ్లీ తీర్మానం చేసిండు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో తీర్మానం చేశాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు కేసీఆర్ గారి ఆశీస్సులతో, కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు గారి సహకారంతో, సహచర బాలరాజు, మా మాదిగ బిడ్డలందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే, సమయం దగ్గర పడుతుంది, అసెంబ్లీ ముగింపు సమయం లోపున తీర్మానం చేయాలని చెప్తే, డాక్టర్ రాజయ్య విల్ ప్రపోజ్ అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చి నా చేత ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని కేంద్రానికి ఏకగ్రీవ తీర్మానం చేసే బాధ్యత కేసీఆర్ నాకు అప్పచెప్పడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతం. మాదిగవాడిగా ఒకటి, రెండోది తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండడం వల్ల ఒకటి, దండోరా ఉద్యమం నుండి రావడం, ఇవన్నీ కలిసి నా ఒక్కడికి మాత్రమే రావడం జరిగింది. నేను మాదిగవాడిగా నిజంగా గర్వపడతా ఉన్నాను. కానీ ఇవాళ సిగ్గు శరం లేకుండా మాదిగొల్ల ఓట్లతో గెలిచిందని చెప్పి, మాదిగల సహకారంతో నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి, మరి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి కూడా మాదిగలకు అనుకూలంగా మాట్లాడిన మాటే లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూసీ నీళ్లను మురికి నీళ్లుగా మార్చిన పాపం కాంగ్రెస్దే. మూసీ హైదరాబాద్ చెరువుల కబ్జాలపై చర్చకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్.
పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచుల కుటుంబాల్లో వెలుగులు నింపాలి. ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘ ఐకాస అధ్యక్షుడు యాదయ్య గౌడ్. హర్యానా ఎన్నికల ఫలితాలు తమను ఆశ్చర్యపరిచాయన్న కాంగ్రెస్ నేత. ఫిర్యాదులు వచ్చాయని త్వరలో ఎన్నికల సంఘాన్ని కలుస్తామన్న మాజీ సీఎం భూపేందర్ సింగ్. టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారని వైసీపీ నేత యాంకర్ శ్యామల ఆవేదన. త్వరలోనే వీరందరి సంగతి చూస్తా అని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.